ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం ఎక్సెల్ VBA కోడింగ్లో ఆబ్జెక్ట్ డేటా టైప్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్ VBA కోడింగ్లో ఆబ్జెక్ట్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది, అంటే ఈ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్ VBA కోడింగ్లో ఆబ్జెక్ట్ డేటా టైప్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. చూడండి ఎలా అంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను VBA కోడింగ్లో ఆబ్జెక్ట్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇక్కడ సింపుల్ మెసేజ్ అనేది యాడ్ చేశాను. ఇలా చూడండి, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఇన్ VBA? ఇన్ VBA the object data type is used to store Excel objects like workbooks, worksheets and ranges. Instead of storing numbers or text, it stores a link reference to an Excel object. అంటే VBA కోడింగ్లో ఈ ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది మన ఎక్సెల్ వర్క్బుక్లో ఏవేవైతే ఆబ్జెక్ట్స్లోకి వస్తాయో అవన్నిటిని తీసుకోగలుగుతుంది, అంటే అవన్నిటిని స్టోర్ చేసుకోగలుగుతుంది, అంటే స్టోర్ చేసుకుంటుంది. ఎలా అంటే మన ఎక్సెల్ వర్క్బుక్లో ఏవేవి ఆబ్జెక్ట్లకు వస్తాయి అనేవి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ ఎక్సెల్ వర్క్బుక్ అనేది ఒక ఆబ్జెక్ట్లకు వస్తుంది. అలానే ఆ వర్క్బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ షీట్ కూడా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్షీట్ కూడా ఒక ఆబ్జెక్ట్ లెక్క వస్తుంది. అలానే రేంజ్ కూడా ఆబ్జెక్ట్ లెక్క వస్తుంది. రేంజ్ అంటే ఇలా సెల్ రేంజ్ కూడా ఆబ్జెక్ట్ లెక్క వస్తుంది. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, అలానే కాలమ్ కానీ రో కానీ, అలానే మనం డేటాపై పైవట్ టేబుల్ ఇన్సర్ట్ చేసిన, లేదంటే డేటాపై ఏదైనా చార్ట్ ఇన్సర్ట్ చేసిన, అంటే పై చార్ట్ కానీ కాలమ్ చార్ట్ కానీ ఇన్సర్ట్ చేసిన, అలానే మనం ఏదైనా షేప్ని ఇన్సర్ట్ చేసిన, అంటే డ్రా చేసిన, అలానే మనం ఏదైనా పిక్చర్ని అంటే ఇమేజ్ని ఇన్సర్ట్ చేసిన, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ లెక్క వస్తాయి. కాబట్టి ఈ ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది మన ఎక్సెల్ వర్క్బుక్లో ఏవేవైతే ఆబ్జెక్ట్లకు వస్తాయో అవన్నిటిని ఇది తీసుకోగలుగుతుంది, అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు మన ఎక్సెల్ VBAలో మిగతా డేటా టైప్స్ ఉన్నాయి కదా. ఎలా అంటే ఇంటీజర్ కానీ, బైట్ కానీ, లాంగ్ కానీ, అలానే స్ట్రింగ్ కానీ, ఈ డేటా టైప్స్ ఉన్నాయి కదా. ఈ డేటా టైప్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్ని తీసుకోగలుగుతాయి. ఎలా అంటే ఇంటీజర్ కానీ, బైట్ కానీ, లాంగ్ డేటా టైప్ కానీ న్యూమరికల్ సంబంధించిన డేటాని, అంటే నంబర్స్కి సంబంధించిన డేటాని క్యారీ చేయగలుగుతుంది, అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది. అదే స్ట్రింగ్ డేటా టైప్ వచ్చి టెక్స్ట్ రిలేటెడ్ డేటాని క్యారీ చేయగలుగుతుంది, అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది. కానీ అదే ఆబ్జెక్ట్ డేటా టైప్కి వస్తే ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది మిగతా డేటా టైప్స్ లెక్క డేటాని తీసుకోలేదు. ఎలా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ నంబర్స్ ఆర్ టెక్స్ట్, ఈ డేటా టైప్ అనేది, అంటే ఈ ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది నంబర్స్కి సంబంధించిన డేటాను కానీ టెక్స్ట్కి సంబంధించిన డేటాను కానీ తీసుకోలేదు. ఇది ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రమే తీసుకోగలుగుతుంది, స్టోర్ చేసుకోగలుగుతుంది. అది కూడా ఎలా అంటే ఇట్ స్టోర్స్ ఏ లింక్ రెఫరెన్స్ టు అన్ ఎక్సెల్ ఆబ్జెక్ట్. మనం ఇచ్చే ఆబ్జెక్ట్స్ని అది ఒక రిఫరెన్స్గా స్టోర్ చేసుకుంటుంది. ఇలా VBA కోడింగ్లో ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది ఇలా ఉంటుంది. అండ్ మెయిన్గా ఇంకో విషయం, VBA కోడింగ్లో మెయిన్ డేటా టైప్ వచ్చి ఈ ఆబ్జెక్ట్ డేటా టైప్. అలానే హౌ ఆబ్జెక్ట్ డేటా టైప్ వర్క్స్ ఇన్ ఎక్సెల్ VBA. వెన్ we యూస్ an object data type, VBA connects that variable to an Excel object using the set statement. అంటే మనం VBA కోడింగ్లో డేటా టైప్ అనేది ఆబ్జెక్ట్ డేటా టైప్ని యూజ్ చేసినప్పుడు, అంటే ఆబ్జెక్ట్ డేటా టైప్ని తీసుకున్నప్పుడు, అప్పుడు మనం ఆ కోడ్లో, ఆ VBA కోడ్లో వేరియబుల్కి ఒక నేమ్ ఇస్తాం కదా. ఆ వేరియబుల్ నేమ్ని ఆ VBA కోడ్లో యూజ్ చేయాలంటే సెట్ స్టేట్మెంట్, అంటే సెట్ కీవర్డ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఎలా అంటే చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ VBA ఇచ్చాను చూడండి. dim w as వర్క్షీట్, ఇక్కడ వర్క్షీట్, వర్క్బుక్ అండ్ రేంజ్
ఇవి ఆబ్జెక్ట్స్. ఇక్కడ నేను మీకు ఈ 3 ఆబ్జెక్ట్స్ గురించి చూపిస్తాను. ఈ 3 ఆబ్జెక్ట్స్ గురించి చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, ఇక్కడ మనం dim w as వర్క్షీట్ ఆర్ వర్క్బుక్ ఆర్ రేంజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. w అనేది వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ని ఆబ్జెక్ట్ టైప్ డేటా టైప్లో డిక్లేర్ చేస్తున్నాం. అప్పుడు ఆ వేరియబుల్ అనేది ఆబ్జెక్ట్ టైప్ వేరియబుల్ అవుతుంది. కాబట్టి ఆ వేరియబుల్ ఆ VBA కోడ్లో యూజ్ చేయాలంటే సెట్ కీవర్డ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. చూడండి, సెట్ w వేరియబుల్ నేమ్ ఏదిస్తే అది. సెట్ w ఈక్వల్ టు ఆ వేరియబుల్లో మనం ఏం తీసుకుంటామో మనం డిసైడ్ చేసుకోవాలి. వర్క్షీటా, వర్క్బుక్కా, రేంజా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి, మనం చూజ్ చేసుకోవాలి. అలానే హియర్ w ఈస్ లింక్డ్ టు ద గివెన్ రిఫరెన్స్ సచ్ యాజ్ ఏ వర్క్షీట్, వర్క్బుక్ ఆర్ రేంజ్. నౌ we can use w to change the sheet name, add data or even create a new sheet or workbook. అంటే ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ అనేది w తీసుకున్నాం. ఆ వేరియబుల్ని యూజ్ చేసి మనం షీట్ నేమ్ చేంజ్ చేయాలన్నా చేంజ్ చేయొచ్చు. షీట్ నేమ్ చేంజ్ చేయడం అంటే రీనేమ్ చేయడం. షీట్ నేమ్ రీనేమ్ చేయాలన్నా చేయొచ్చు. లేదంటే ఏదైనా సెల్ రేంజ్లో డేటా యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. లేదంటే ఒక న్యూ షీట్ని, ఒక న్యూ వర్క్ షీట్ని క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఒక న్యూ వర్క్బుక్ని క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు ఆ వేరియబుల్ నేమ్ని యూజ్ చేసి ఆ VBA కోడ్లో. ఇలా మనకి VBA కోడింగ్లో ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అంటే ఇలా వర్క్ చేస్తుంది. చూడండి ఎలా అంటే ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ డేటా టైప్ని యూజ్ చేసి VBA కోడ్ని ఎలా రాయాలో నేర్చుకుందాం. చూడండి, కాబట్టి ఇప్పుడు మనం VBA కోడ్ రాసుకోవడానికి అంటే రాయడానికి ఫస్ట్ ఇక్కడ రిబ్బన్లో డెవలపర్ ట్యాబ్ ఆప్షన్లకి వెళ్ళాలి. మీ ఎక్సెల్ రిబ్బన్పై డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది కనిపించకపోతే రిబ్బన్లో ఏదో ఒక ప్లేస్లో మౌస్తోని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇందులో కస్టమైజ్ ద రిబ్బన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ మనకి డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఆప్షన్ అనేది చెక్ చేసి లేకపోతే ఆప్షన్ని చెక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. అప్పుడు మనకి రిబ్బన్పై డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది అనేబుల్ అవుతుంది, షో అవుతుంది. ఇప్పుడు డెవలపర్ ట్యాబ్ ఆప్షన్కి వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి విజువల్ బేసిక్స్ ఫర్ అప్లికేషన్స్ VBA విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి మోడల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి మోడల్ అనే నేమ్తో కోడ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ VBA కోడ్ రాసే ముందు ఈ విండోని ఇలా సైడ్లోకి మూవ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ డేటా టైప్లో వర్క్షీట్ ఆబ్జెక్ట్ టైప్ని యూజ్ చేసి VBA కోడ్ని రాసి చూపిస్తాను. అంటే మనకి ఆబ్జెక్ట్ డేటా టైప్లో వర్క్షీట్ ఆబ్జెక్ట్ టైప్ మనకి VBA కోడ్లో ఎలా యూజ్ అవుతుందో అంటే ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను చూడండి. కాబట్టి ఇక్కడ కోడ్ అనేది రాద్దాం. సబ్ వర్క్షీట్ OBJ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ నేను సబ్ ప్రొసీజర్ నేమ్ అనేది ఇలా ఇస్తున్నాను. ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ dim ws as వర్క్షీట్. చూడండి, ఇక్కడ మనకి వర్క్షీట్ టైప్ ఆబ్జెక్ట్ టైప్ అనేది కనిపిస్తుంది. కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, తీసేసుకుంటుంది. ఎంటర్. ఇక్కడ మనం dim ws as వర్క్షీట్ అని ఇచ్చాం. ఇక్కడ వర్క్షీట్ అనేది డేటా టైప్, ఆబ్జెక్ట్ టైప్ డేటా టైప్. ఇక్కడ ws అనేది వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ నేమ్ని వర్క్షీట్ టైప్ డేటా టైప్లో డిక్లేర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది ఆబ్జెక్ట్ టైప్ వేరియబుల్ అవుతుంది. కాబట్టి ఆ వేరియబుల్ని ఆ కోడ్లో ఫస్ట్ టైం యూజ్ చేయాలంటే అప్పుడు SCT సెట్ కీవర్డ్ సెట్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. లేదంటే ఆ కోడ్లో ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే ఎర్రర్ వస్తుంది ఆ కోడ్ని రన్ చేసినప్పుడు. కాబట్టి సెట్ కీవర్డ్ కంపల్సరీ యూజ్ చేయండి. యూజ్ చేసి సెట్ ws ఈక్వల్ టు ఇలా మెన్షన్ చేయాలి. ఆబ్జెక్ట్ టైప్ వేరియబుల్ని యూజ్ చేయాలంటే ఇలా తీసుకోవాలి. సెట్ వేరియబుల్ నేమ్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం ఒక న్యూ వర్క్ షీట్ని అంటే న్యూ షీట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం, అంటే నేర్చుకుందాం. చూడండి, న్యూ వర్క్ షీట్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ వర్క్ షీట్స్ అని ఇవ్వాలి. లేదంటే ఇలా కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే షీట్స్ అని ఇవ్వచ్చు, షీట్స్ అని ఇవ్వచ్చు. లేదంటే వర్క్ షీట్స్ అని ఇవ్వచ్చు. ఎలా అయినా ఇవ్వచ్చు. షీట్స్ అన్న వర్క్ షీట్స్ అన్న ఒకటే. వర్క్ షీట్స్ డాట్ యాడ్
ఇప్పుడు ఈ కోడ్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. చూడండి, స్టెప్ బై స్టెప్ రన్ చేయడానికి ఇక్కడ మనకి డీబగ్ టూల్ బార్ అనేది ఇక్కడ యాడ్ అయి ఉంది. స్టెప్ ఇంటూ నెక్స్ట్. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఇక్కడ మనకి ఒక న్యూ షీట్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ చూడండి, ఒక న్యూ షీట్ అనేది క్రియేట్ అయింది. షీట్ 2 అనే నేమ్తో ఒక న్యూ వర్క్ షీట్ అనేది క్రియేట్ అయింది. అది కూడా ఎక్కడ క్రియేట్ అయింది? షీట్ 1కి బిఫోర్లో క్రియేట్ అయింది. ఇలా కాకుండా షీట్ 1కి ఆఫ్టర్లో, అంటే షీట్ 1 తర్వాత ఒక న్యూ షీట్ క్రియేట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ మనం వర్క్ షీట్స్ డాట్ యాడ్ ఇచ్చాం కదా, యాడ్ దగ్గర బ్రాకెట్ అనేది ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఇందులో బిఫోర్ ఆఫ్టర్ కౌంట్ టైప్ యాజ్ ఆబ్జెక్ట్ అని అడుగుతుంది. బిఫోర్ ఆఫ్టర్ అంటే ఇప్పుడు మనం షీట్ 1 తర్వాత అంటే షీట్ 1 ఆఫ్టర్లో ఒక షీట్ని క్రియేట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ అయితే ఆఫ్టర్ అని టైప్ చేయాలి. అదే బిఫోర్ అంటే బిఫోర్ అని టైప్ చేయాలి. ఇక్కడ మనం ఆఫ్టర్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆఫ్టర్ అని టైప్ చేసి కొలన్ ఈక్వల్ టు ఇక్కడ షీట్ నేమ్ మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏ షీట్ తర్వాత ఒక న్యూ షీట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ షీట్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం షీట్ 1 తర్వాత ఒక న్యూ షీట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ షీట్ నేమ్ మెన్షన్ చేయాలి. ఎలా అంటే వర్క్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ విత్ ఇన్ డబుల్ కోట్స్లో షీట్ నేమ్ యాడ్ చేయాలి. షీట్ 1 అగైన్ డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ అగైన్ క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఇక్కడ షీట్ 1 తర్వాత అంటే షీట్ 1కి ఆఫ్టర్లో ఒక న్యూ షీట్ క్రియేట్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ చూడండి, క్రియేట్ అయింది. షీట్ 3 అనే నేమ్తో ఒక షీట్ క్రియేట్ అయింది. ఇలా మనం ఒక న్యూ షీట్ని అంటే న్యూ వర్క్ షీట్ని క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు వర్క్ షీట్స్ డాట్ యాడ్ అని ఇవ్వాలి. అదే ఒక షీట్కి ఆఫ్టర్లో కానీ బిఫోర్లో కానీ న్యూ షీట్ని క్రియేట్ చేయాలనుకుంటే యాడ్ దగ్గర బ్రాకెట్ ఓపెన్ చేసి ఆఫ్టర్ ఆర్ బిఫోర్ మెన్షన్ చేసి ఆ షీట్ నేమ్ మెన్షన్ చేయాలి. ఒకవేళ షీట్ నేమ్ని కాకుండా యాక్టివ్ షీట్ని బేస్ చేసుకొని షీట్ని క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు ఇక్కడ వర్క్ షీట్స్ షీట్ నేమ్ ఇచ్చాం కదా, దీన్ని తీసేసి డైరెక్ట్గా యాక్టివ్ షీట్ అని ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఏ షీట్లో యాక్టివ్లో ఉన్నాం? షీట్ 3లో. ఇక్కడ నేను షీట్ 2 సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం షీట్ 2లో యాక్టివ్లో ఉన్నాం. ఇక్కడ మనం యాక్టివ్ షీట్ ఇచ్చాం కాబట్టి యాక్టివ్ షీట్ని బేస్ చేసుకొని యాక్టివ్ షీట్కి ఆఫ్టర్లో ఒక షీట్ని క్రియేట్ చేస్తుంది. ఆఫ్టర్ అంటే ఆఫ్టర్, బిఫోర్ అంటే బిఫోర్. చూడండి, ఇందాక మనం ఆఫ్టర్ ఇచ్చాం కదా, ఇక్కడ బిఫోర్ ఇస్తాను. మనం ఇక్కడ బిఫోర్ ఇవ్వకపోయినా ఆ డిఫాల్ట్గా బిఫోర్లోనే క్రియేట్ చేస్తుంది. నేను చూపిస్తాను. ఇక్కడైతే బిఫోర్ ఇస్తాను. చూడండి, ఇందాక ఆఫ్టర్ ఇచ్చాం కదా, బిఫోర్ రన్. చూడండి, షీట్ 2కి బిఫోర్లో ఒక షీట్ని క్రియేట్ చేసింది. ఒకవేళ మనం వర్క్ షీట్స్ డాట్ యాడ్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయకుండా కోడ్ని రన్ చేసామంటే అప్పుడు మనకి డిఫాల్ట్గా షీట్కి బిఫోర్లోనే ఒక న్యూ షీట్ అనేది క్రియేట్ అవుతుంది. అది కూడా ఏ షీట్కి బిఫోర్లో క్రియేట్ అవుతుంది అంటే మనం ఏ షీట్లో అయితే యాక్టివ్లో ఉంటామో ఆ షీట్కి బిఫోర్లో క్రియేట్ అవుతుంది. చూడండి, దీన్ని తీసేస్తాను. తీసేసి దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం ఏ షీట్లో యాక్టివ్లో ఉన్నాం? షీట్ 4లో. ఇక్కడ నేను షీట్ 1 సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు షీట్ 1లో యాక్టివ్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేస్తాను. చూడండి, స్టెప్ ఇంటూ నెక్స్ట్ చూడండి, షీట్ 1కి బిఫోర్లో న్యూ షీట్ అనేది క్రియేట్ అయింది. ఇలా వర్క్ షీట్స్ డాట్ యాడ్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఒకవేళ షీట్కి ఆఫ్టర్లో కానీ బిఫోర్లో కానీ క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసి బిఫోర్ లేదా ఆఫ్టర్ మెన్షన్ చేయాలి విత్ షీట్ నేమ్, లేదంటే యాక్టివ్ షీట్ అంటే యాక్టివ్ షీట్. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే షీట్ నేమ్ మెన్షన్ చేయడమే బెస్ట్ ఆప్షన్. ఇలా మనం ఒక షీట్ని అంటే ఒక న్యూ వర్క్ షీట్ని క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు మనకి VBA కోడింగ్లో ఈ వర్క్ షీట్ ఆబ్జెక్ట్ టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అంటే ఓన్లీ షీట్ని క్రియేట్ చేయడానికి కాదు, షీట్ని రీనేమ్ చేయాలన్నా షీట్ని డిలీట్ చేయాలన్నా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా వేస్లో యూజ్ అవుతుంది. కానీ అవన్నీ నేను ఇక్కడ చూపించలేను ఎందుకంటే వీడియో అనేది లెంతీ అవుతుంది. కాబట్టి ఇంకా 2 ఆప్షన్స్ చూపిస్తాను. చూడండి, అంటే షీట్ని రీనేమ్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ షీట్ని డిలీట్ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ అంతకంటే ముందు
ఇక్కడ మనం వర్క్ షీట్స్ డాట్ యాడ్ ఇచ్చాం కదా. వర్క్ షీట్స్ ఎప్పుడు తీసుకోండి అంటే ఎప్పుడు తీసుకుంటారంటే ఇప్పుడు మన దగ్గర ఓన్లీ మనం వర్క్ చేసే ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్లో ఉందనుకుంటేనే వర్క్ షీట్స్ అని తీసుకోండి. ఒకవేళ ఇప్పుడు మన దగ్గర ఈ ఎక్సెల్ ఫైల్తో పాటు వేరే ఎక్సెల్ ఫైల్ కూడా ఓపెన్లో ఉంటే బై మిస్టేక్ ఈ ఎక్సెల్ వర్క్ బుక్ కాకుండా వేరే ఎక్సెల్ వర్క్ బుక్ అనేది కరెంట్గా యాక్టివ్లో ఉంటే అప్పుడు ఈ కోడ్ అనేది ఆ వర్క్ బుక్లో రన్ అవుతుంది. అలా రన్ అవ్వద్దు అనుకుంటే అప్పుడు ఈ కోడ్లో దిస్ వర్క్ బుక్ డాట్ వర్క్ షీట్స్ అని ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే దిస్ వర్క్ బుక్ అని ఇచ్చినప్పుడు ఈ VBA కొని మనం ఏ వర్క్ బుక్లో అయితే రాశామో ఆ వర్క్ బుక్ కోసమే వర్క్ చేస్తుంది. వేరే వర్క్ బుక్ అంటే మల్టిపుల్ వర్క్ బుక్స్ ఓపెన్లో ఉన్నప్పుడు ఈ వర్క్ బుక్ కాకుండా వేరే వర్క్ బుక్ అంటే వేరే ఎక్సెల్ ఫైల్ కరెంట్గా యాక్టివ్లో ఉన్నా సరే ఆ వర్క్ బుక్లో వర్క్ చేయదు. ఈ VBA కోడ్ అనేది ఏ ఎక్సెల్ వర్క్ బుక్లో అయితే రాశామో ఆ ఎక్సెల్ వర్క్ బుక్లోనే వర్క్ చేస్తుంది. ఒకవేళ మల్టిపుల్ ఎక్సెల్ వర్క్ బుక్స్ ఓపెన్లో ఉంటే అప్పుడు దిస్ వర్క్ బుక్ డాట్ వర్క్ షీట్స్ అలా ఇవ్వండి. ఒకవేళ ఓన్లీ వన్ ఎక్సెల్ వర్క్ బుక్కే ఓపెన్లో ఉందనుకుంటే వర్క్ షీట్స్తోని మూవ్ అవ్వచ్చు, అంటే వర్క్ షీట్స్తోనే వెళ్ళచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎప్పుడైనా సరే దిస్ వర్క్ బుక్ డాట్ వర్క్ షీట్సే తీసుకోండి. లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ dim wb as వర్క్ బుక్ set wb ఈక్వల్ టు దిస్ వర్క్ బుక్ ఇక్కడ wb డాట్ వర్క్ షీట్స్ ఇలా ఇవ్వచ్చు. ఎంటర్ ఇలా ఇచ్చి కోడ్ని రన్ చేసామంటే అప్పుడు ఆ VBA కోడ్ని ఏ ఎక్సెల్ వర్క్ బుక్లో అయితే రాసామో ఆ ఎక్సెల్ వర్క్ బుక్లోనే రన్ అవుతుంది. కాబట్టి దిస్ వర్క్ బుక్ అనేది కంపల్సరీ తీసుకోండి. చూడండి ఒకసారి దీన్ని రన్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ మనం చాలా షీట్స్ క్రియేట్ చేసాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్ చూడండి షీట్ 6 అనే నేమ్తో ఒక న్యూ షీట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఒక షీట్ని డిలీట్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి షీట్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం వర్క్ షీట్స్ డాట్ యాడ్ ఇచ్చాం కదా, యాడ్ తీసేసి షీట్ నేమ్ మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం షీట్ని డిలీట్ చేయాలనుకుంటాం కాబట్టి షీట్ నేమ్ తీసుకోండి. షీట్ నేమ్ ఎలా ఇస్తారంటే వితిన్ డబుల్ కోట్స్లో ఇవ్వాలి. షీట్ 6 అని ఇస్తాను, క్లోజ్ టు బ్రాకెట్, ఎంటర్. ఇక్కడ WS డాట్ డిలీట్ అని ఇవ్వండి. దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేస్తాను. చూడండి స్టెప్ ఇంటూ నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఇక్కడ మనం ఏ షీట్ నేమ్ అయితే ఇచ్చామో ఆ షీట్ డిలీట్ అవుతుంది. చూడండి మనకి పాపప్ వచ్చింది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ విల్ పర్మనెంట్లీ డిలీట్ దిస్ షీట్, డూ యూ వాంట్ టు కంటిన్యూ. డిలీట్ చేయాలనుకున్నాం కాబట్టి డిలీట్, వద్దనుకుంటే క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ నేను డిలీట్ చేస్తాను. డిలీట్. చూడండి షీట్ 6 డిలీట్ అయింది. ఇప్పుడు మనం షీట్ నేమ్ని బేస్ చేసుకుని డిలీట్ చేసాం కదా. ఒకవేళ సపోజ్ యాక్టివ్ షీట్ని బేస్ చేసుకొని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ యాక్టివ్ షీట్ ఇవ్వాలి. యాక్టివ్ షీట్ కంటే షీట్ నేమ్ని బేస్ చేసుకుని డిలీట్ చేయడం బెస్ట్ ఆప్షన్. కాబట్టి ఇక్కడ నేను యాక్టివ్ షీట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు షీట్ నేమ్ చేంజ్ చేద్దాం. 5 డిలీట్. నెక్స్ట్ షీట్ 4 కూడా డిలీట్ చేస్తాను. 4 రన్ డిలీట్. అండ్ షీట్ 2 and 3 ఈ 2 షీట్స్ ఉంచుతాను. నెక్స్ట్ VBA కోడ్కి యూజ్ అవుతుంది. ఇలా మనకి ఆబ్జెక్ట్ టైప్ డేటా టైప్లో వర్క్ షీట్ ఆబ్జెక్ట్ టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు రీనేమ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఎలా అంటే ఇక్కడ మనకి ఇంకా 2 షీట్స్ ఉన్నాయి కదా. షీట్ 2 అంటే 3 షీట్స్ ఉన్నాయి. షీట్ 1ని వదిలేసి నేను 2 అని చెప్తున్నాను. షీట్ 2, షీట్ 3. ఈ షీట్ 2 and 3ని రీనేమ్ చేసి చూపిస్తాను. చూడండి షీట్ని రీనేమ్ చేయాలంటే ఇక్కడ షీట్ నేమ్ మెన్షన్ చేయండి. షీట్ 2 ఇక్కడ WS డాట్ డిలీట్ ఇచ్చాం కదా, డిలీట్ తీసేసి డాట్ నేమ్ ఇవ్వండి. నేమ్ ఈక్వల్ టు ఇక్కడ నేమ్ అనేది వితిన్ డబుల్ కోట్స్లో యాడ్ చేయండి. డబుల్ కోట్స్ ఎక్సెల్ బుక్ అని ఇస్తాను. స్టెప్ ఇంటూ నెక్స్ట్. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే షీట్ 2 అనేది ఎక్సెల్ బుక్ అనే నేమ్తో రీనేమ్ అవుతుంది. చూడండి నెక్స్ట్ రీనేమ్ అయింది. ఇప్పుడు షీట్ 3ని రీనేమ్ చేద్దాం. ఇక్కడ ఆ షీట్ నేమ్ మెన్షన్ చేయండి. అంటే ఏ షీట్ని అయితే రీనేమ్ చేయాలనుకుంటున్నామో ఆ షీట్ నేమ్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి
ఇక్కడ నేమ్ ఇవ్వండి, ఇంకా మై బుక్ అని ఇస్తాను. స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 నెక్స్ట్. చూడండి షీట్ 3 అనేది మై బుక్ అనే నేమ్తో రీనేమ్ అయింది. ఇలా మనకి వర్క్షీట్ ఆబ్జెక్ట్ టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది, అంటే ఇలా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం VBA కోడింగ్లో ఆబ్జెక్ట్ టైప్ డేటా టైప్లో వర్క్షీట్ ఆబ్జెక్ట్ టైప్ అనేది ఎలా యూజ్ అవుతుందో, అంటే ఎలా వర్క్ చేస్తుందో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వర్బుక్ ఆబ్జెక్ట్ టైప్ అనేది ఎలా యూజ్ అవుతుందో, అంటే ఎలా వర్క్ చేస్తుందో నేర్చుకుందాం. చూడండి కంప్లీట్ కోడ్ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా రాసి చూపిస్తాను. చూడండి సబ్ వర్బుక్ OBJ అని ఇస్తాను. సబ్ ప్రొసీజర్ నేమ్ అనేది ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ dim WB యాజ్ వర్బుక్. చూడండి ఇక్కడ వర్బుక్ టైప్ అనేది కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, తీసేసుకుంటుంది. ఇందులో WB అనేది వేరియబుల్, అంటే ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ టైప్ వేరియబుల్, ఎందుకంటే ఇక్కడ మనం డేటా టైప్ అనేది వర్బుక్ ఆబ్జెక్ట్ టైప్ అనేది ఇచ్చాం కాబట్టి ఆబ్జెక్ట్ టైప్ వేరియబుల్. ఈ వేరియబుల్ని ఆ కోడ్లో యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, సెట్ కీవర్డ్ని కంపల్సరీ యూజ్ చేయాలి. సెట్ WB ఈక్వల్ టు ఫస్ట్ ఒక న్యూ వర్బుక్ని, అంటే న్యూ ఎక్సెల్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. చూడండి సెట్ WB ఈక్వల్ టు వర్బుక్స్ అని ఇవ్వాలి. వర్బుక్స్ డాట్ యాడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే న్యూ ఎక్సెల్ ఫైల్, అంటే న్యూ ఎక్సెల్ వర్బుక్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి దీన్ని రన్ చేస్తాను. స్టెప్ ఇంటూ నెక్స్ట్ నెక్స్ట్. చూడండి న్యూ ఎక్సెల్ ఫైల్, అంటే న్యూ ఎక్సెల్ వర్బుక్ అనేది క్రియేట్ అయింది. book 1 అనే నేమ్తో క్రియేట్ అయింది. కానీ ఈ ఎక్సెల్ ఫైల్ అనేది సేవ్ అవ్వదు, జస్ట్ క్రియేట్ అయిందంతే, సేవ్ అవ్వదు. సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ బటన్ పై క్లిక్ చేసామంటే ఫైల్ నేమ్తో పాటు లొకేషన్ ఇచ్చామంటే సేవ్ అవుతుంది. ఒకవేళ ఇలా కాకుండా VBA కోడ్ ద్వారానే సేవ్ అవ్వాలనుకుంటే అప్పుడు కోడ్ని ఎలా రాయాలో చూపిస్తాను. చూడండి విజువల్ బేసిక్స్. ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేసినప్పుడు మనకు ఒక న్యూ ఎక్సెల్ వర్బుక్ అనేది క్రియేట్ అవుతుంది కదా. క్రియేట్ అయ్యాక ఆ వర్బుక్ అనేది సేవ్ అవ్వాలనుకుంటే అప్పుడు ఇక్కడ WB.save as అని ఇవ్వాలి. అప్పుడు ఆ వర్బుక్ క్రియేట్ అవుతూనే సేవ్ అవుతుంది. అది కూడా డిఫాల్ట్ లొకేషన్లో. ఎక్కడంటే మన సిస్టంలో డిఫాల్ట్గా ఏ ఫోల్డర్లో అయితే ఫైల్స్ అన్నీ సేవ్ అవుతాయో అక్కడ సేవ్ అవుతుంది. లేదంటే మనం ఇక్కడ లొకేషన్ ఇవ్వచ్చు. సేవ్ యాస్ తర్వాత లొకేషన్ విత్ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. చూడండి ఫస్ట్ ఈ కోడ్ని రన్ చేసి చూపిస్తాను, ఆ తర్వాత లొకేషన్ ప్లస్ ఫైల్ నేమ్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. డైరెక్ట్గా రన్ చేస్తాను. రన్. చూడండి న్యూ ఎక్సెల్ వర్బుక్ అనేది క్రియేట్ అయింది. చూడండి book 2 అనే నేమ్తో క్రియేట్ అయింది. ఇదే నేమ్తో సేవ్ అవుతుంది. ఎక్కడ సేవ్ అయిందో చూపిస్తాను. దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోజర్లో చూడండి ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. ఇక్కడ సేవ్ అయింది. చూడండి book 2 అనే నేమ్తో సేవ్ అయింది. ఇలా కాకుండా పర్టికులర్గా ఒక లొకేషన్లో సేవ్ అవ్వాలనుకుంటే ఎలా అంటే నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. న్యూ ఫోల్డర్ ఎక్సెల్ ఫైల్స్ అని నేమ్ ఇస్తాను ఆ ఫోల్డర్కి. ఇప్పుడు ఈ ఫోల్డర్లో మనం క్రియేట్ చేసే ఎక్సెల్ ఫైల్ అనేది ఒక నేమ్తో, అంటే మనం ఇచ్చే నేమ్తోని క్రియేట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఈ ఫోల్డర్ పాత్ అనేది కాపీ చేయాలి. ఎలా అంటే ఇక్కడ క్లిక్ చేయండి, పాత్ కనిపిస్తుంది, రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ చేయండి పాత్ని. ఇప్పుడు ఇక్కడ మనం కాపీ చేసిన పాత్ అనేది అప్లై చేయాలి. ఎలా అంటే 1 స్పేస్ ఇవ్వగానే ఇక్కడ ఫైల్ నేమ్ అండ్ ఫైల్ ఫార్మేట్ చూపిస్తుంది. ఇక్కడ ఎలా అయితే చూపిస్తుందో సేమ్ అలానే టైప్ చేయండి. ఫైల్ నేమ్ కొలోన్ ఈక్వల్ టు పాత్ కాపీ చేసాం కదా, పేస్ట్ చేయండి. అది కూడా విత్ ఇన్ డబుల్ కోట్స్లో, డబుల్ కోట్స్ అగైన్ డబుల్ కోట్స్, పేస్ట్ చేసాక లాస్ట్లో బ్యాక్వర్డ్ స్లాష్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఎక్సెల్ ఫైల్కి ఒక నేమ్ ఇవ్వాలనుకుంటే బ్యాక్వర్డ్ స్లాష్ యాడ్ చేసి నేమ్ ఇవ్వాలి. ఇక నేను ప్రసాద్ అని ఇస్తాను. .xlsx ఎక్స్టెన్షన్ మెన్షన్ చేయాలి, కంపల్సరీ మెన్షన్ చేసి కామా ఫైల్ ఫార్మాట్ కొలోన్ ఈక్వల్ టు 51 ఏంటంటే నార్మల్ ఎక్సెల్ వర్బుక్ ఫార్మాట్ ఇది, అంటే ఈ ఎక్స్టెన్షన్ ఫార్మాట్. ఒకవేళ ఇలా కాకుండా ఎక్సెల్ మ్యాక్రో అనేబుల్ వర్బుక్గా క్రియేట్ చేయాలనుకుంటే
అంటే ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్ వర్క్బుక్గా సేవ్ చేయాలనుకుంటే అప్పుడు ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది ఎక్సెల్ ఎస్ఎక్స్ ఇవ్వకుండా ఎక్సెల్ ఎస్ఎం అని ఇవ్వాలి. ఇక్కడ ఫైల్ ఫార్మాట్ అనేది ఈ ఎక్స్టెన్షన్కి అంటే ఎక్సెల్ ఎస్ఎంకి 52 ఇవ్వాలి. అదే 51 వచ్చి నార్మల్ ఎక్సెల్ వర్క్బుక్కి ఎక్సెల్ ఎస్ఎక్స్కి ఈ ఎక్స్టెన్షన్కి ఈ ఫైల్ ఫార్మాట్ 51, 52 వచ్చి ఎక్సెల్ ఎస్ఎంకి. ఇక్కడ నేమ్ ఇచ్చాక కంపల్సరీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఎక్స్టెన్షన్ బై ఛాన్స్ అంటే బై మిస్టేక్ మర్చిపోతే మాత్రం నో ప్రాబ్లం. ఇక్కడ ఫైల్ ఫార్మాట్ 51 ఇచ్చాం కాబట్టి ఇది హ్యాండిల్ చేసుకుంటుంది. అయినా సరే ఎక్స్టెన్షన్ అనేది మర్చిపోవద్దు, కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్ చూడండి న్యూ ఎక్సెల్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. చూడండి book 3 అనే నేమ్తో క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఈ ఎక్సెల్ ఫైల్ అనేది మనం ఇచ్చిన లొకేషన్లో అది కూడా మనం ఇచ్చిన నేమ్తో సేవ్ అవుతుంది. మనం ఏ నేమ్ ఇచ్చాం, ప్రసాద్ అని ఇచ్చాం కాబట్టి చూడండి ప్రసాద్ అనే నేమ్తో సేవ్ అయింది. నెక్స్ట్ ఈ బుక్ని క్లోజ్ చేస్తాం. చూడండి మనకి ఈ ఫోల్డర్లో ప్రసాద్ అనే నేమ్తో ఎక్సెల్ ఫైల్ అనేది సేవ్ అయింది. ఇలా మనం VBA కోడ్ ద్వారా ఒక న్యూ ఎక్సెల్ ఫైల్ని అంటే న్యూ ఎక్సెల్ వర్క్బుక్ని క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు మనకి VBA కోడింగ్లో వర్క్బుక్ ఆబ్జెక్ట్ టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది, అంటే ఇలా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక న్యూ వర్క్బుక్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఎగ్జిస్టింగ్ ఎక్సెల్ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. చూడండి ఎలా అంటే ఇక్కడ మనకి ఈ ఎక్సెల్ ఫైల్ ఉంది కదా, మనం క్రియేట్ చేసిన ఎక్సెల్ ఫైల్, ఇది ఎగ్జిస్టింగ్ ఎక్సెల్ ఫైల్. ఈ ఎక్సెల్ ఫైల్ని ఈ VBA కోడ్ ద్వారా ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. చూడండి ఈ పాత్ని యూజ్ చేసి ఆ ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిలీట్ చేసి ఇక్కడ ఈ ఫైల్ ఫార్మాట్ అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ వర్క్బుక్స్ డాట్ ఇందాక యాడ్ ఇచ్చాం కదా, ఇక్కడ మనం ఓపెన్ చేయాలనుకున్నాం కాబట్టి ఓపెన్ ఇవ్వాలి. చూడండి ఓపెన్ కమాండ్ కనిపిస్తుంది, ట్యాబ్ బటన్ ప్రెస్ చేసి తీసేసుకుంటుంది. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఫైల్ నేమ్ యాజ్ స్ట్రింగ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఎలా చూపిస్తుందో అలానే టైప్ చేయండి. ఫైల్ నేమ్ కొలోన్ ఈక్వల్ టు ఇక్కడ ఎండింగ్లో బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ కోడ్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్ చూడండి ఆ ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఇదే కోడ్ని వన్ మోర్ వేలో చూపిస్తాను. ఈ వర్క్బుక్ని క్లోజ్ చేసి ఇక్కడ wb.close ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవుతుంది కదా, ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఆ ఎక్సెల్ ఫైల్ క్లోజ్ అయిపోతుంది, అంటే మనం క్లోజ్ చేయకుండానే క్లోజ్ అవుతుంది. స్టెప్ ఇంటూ నెక్స్ట్ చూడండి ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయింది, ఇప్పుడు క్లోజ్ అవుతుంది. ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే క్లోజ్ అవుతుంది, క్లోజ్ అయింది. ఇలా మనకి VBA కోడింగ్లో వర్క్బుక్ ఆబ్జెక్ట్ టైప్ డేటా టైప్ అనేది కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ ఆబ్జెక్ట్ టైప్ నేర్చుకుందాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ టైప్ ఏంటి, రేంజ్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ డేటా టైప్లో వర్క్షీట్ టైప్ అండ్ వర్క్బుక్ టైప్ ఎలా యూజ్ అవుతాయో అంటే ఎలా వర్క్ చేస్తాయో చూసాంగా, అంటే నేర్చుకున్నాం కదా. ఇప్పుడు రేంజ్ ఆబ్జెక్ట్ టైప్ ఎలా యూజ్ అవుతుందో అంటే ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. చూడండి అంటే నేర్చుకుందాం. ఇక్కడ ఈ కోడ్ని రిమూవ్ చేసి ఫ్రెష్గా రాస్తాను. సబ్ రేంజ్ OBJ dim RNG as రేంజ్. చూడండి రేంజ్ టైప్ కనిపిస్తుంది, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి తీసేసుకుంటుంది. ఇక్కడ RNG అనేది వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ నేమ్ని రేంజ్ ఆబ్జెక్ట్ టైప్లో డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది ఆబ్జెక్ట్ టైప్ వేరియబుల్ ఆ VBA కోడ్లో. కాబట్టి ఆ వేరియబుల్ని యూజ్ చేయాలంటే సెట్ కీవర్డ్ని కంపల్సరీ యూజ్ చేయాలి. సెట్ RNG ఈక్వల్ టు రేంజ్. రేంజ్లో మనం సెల్ రేంజ్ మెన్షన్ చేయాలి. అది సింగిల్ సెల్ కావచ్చు లేదంటే మల్టిపుల్ సెల్ రేంజ్ కావచ్చు. చూడండి ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఈ ఎక్సెల్ బుక్ అనే షీట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ సెల్ A1 RNG డాట్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ యాడ్ చేస్తాను. టెక్స్ట్ మెసేజ్ యాడ్ చేయాలనుకుంటే విదిన్ డబుల్ కోట్స్లో ఎంటర్ చేయాలి. అదే నంబర్ అయితే ఇలా డైరెక్ట్గా ఇస్తే సరిపోతుంది. టెక్స్ట్ అయితే వితిన్ డబుల్ కోట్స్లో ఇవ్వాలి. ఎక్సెల్ VBA
ట్యూటోరియల్ ఇన్ తెలుగు. దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను చూడండి. స్టెప్ ఇంటూ నెక్స్ట్. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఇక్కడ మనం రేంజ్లో ఏ సెల్ రేంజ్ అడ్రస్ ఇచ్చాం, A1 ఇచ్చాం. సెల్ A1లో ఈ టెక్స్ట్ మెసేజ్ యాడ్ అవుతుంది, అంటే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, యాడ్ అయింది. ఇలా మనకి VBA కోడింగ్లో రేంజ్ ఆబ్జెక్ట్ టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఆబ్జెక్ట్ డేటా టైప్లో ఈ రేంజ్ ఆబ్జెక్ట్ టైప్ అనేది ఎలా యూజ్ అవుతుందో చిన్న ఎగ్జాంపుల్లో చూపిస్తాను. అంటే రేంజ్ ఆబ్జెక్ట్ టైపే కాదు, రేంజ్ ఆబ్జెక్ట్ టైప్తో పాటు వర్క్షీట్ ఆబ్జెక్ట్ టైప్ కూడా కంబైన్గా ఎలా యూజ్ అవుతాయో చిన్న ఎగ్జాంపుల్లో చూపిస్తాను. ఈ వీడియోని ఎండ్ చేసే ముందు చూడండి. ఫస్ట్ రేంజ్ ఆబ్జెక్ట్ టైప్ని యూజ్ చేసి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. కాబట్టి ఇక్కడ ఫస్ట్ సమ్ డేటా ఫిల్ చేస్తాను. ఫ్రూట్స్, ప్రైస్, యాపిల్, మ్యాంగో, ఆరెంజ్, యాపిల్ 54, మ్యాంగో 75, ఆరెంజ్ 64. ఈ రేంజ్ సెలెక్ట్ చేసి ఆల్ బోర్డర్స్, బోల్డ్, సెల్ కలర్ గ్రీన్, సెంటర్ అలైన్మెంట్, వాల్యూస్ సెలెక్ట్ చేసి కరెన్సీ. ఇప్పుడు ఈ సెల్ రేంజ్లో ఉన్న డేటాని ఇక్కడ నుంచి కాపీ చేసి వేరే సెల్ రేంజ్లో పేస్ట్ చేయాలి. అది కూడా VBA కోడ్ ద్వారా. చూడండి, విజువల్ బేసిక్స్. ఇక్కడ ఈ కోడ్ని డిలీట్ చేస్తాను. dim C as range, C అనేది వేరియబుల్, C for copy, dim P as range, P for paste, set C equal to range. ఇక్కడ సెల్ రేంజ్ అడ్రస్ మెన్షన్ చేయాలి, ఆ డేటా సెల్ రేంజ్ అడ్రస్. ఈ డేటా సెల్ A1 to B4 వరకు ఉంది కాబట్టి A1 to B4 ఎంటర్. అగైన్ సెట్ P ఈక్వల్ టు రేంజ్. ఇక్కడ సెల్ అడ్రస్ మెన్షన్ చేయాలి. ఏదంటే ఇప్పుడు మనం A1 to B4 సెల్ రేంజ్లో ఉన్న డేటాని కాపీ చేసి ఏ సెల్ రేంజ్లో పేస్ట్ చేస్తామో ఆ సెల్ రేంజ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను సెల్ A7 తీసుకుంటాను. A7 ఇక్కడ C డాట్ కాపీ కమాండ్, P డాట్ పేస్ట్ స్పెషల్, ఎక్సెల్ పేస్ట్ ఆల్. ఇక్కడ అప్లికేషన్ డాట్ కట్ కాపీ మోడ్ ఈక్వల్ టు ఫాల్స్. దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను చూడండి. స్టెప్ ఇంటూ నెక్స్ట్ చూడండి, డేటా కాపీ అయింది. నెక్స్ట్ చూడండి, పేస్ట్ అయింది. నెక్స్ట్ చూడండి, కాపీ అయిన డేటా సెలెక్షన్ క్లియర్ అయింది. ఇలా మనకి రేంజ్ ఆబ్జెక్ట్ టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలానే వన్ మోర్ వేలో చూపిస్తాను. ఈసారి వర్క్షీట్తో పాటు రేంజ్ ఆబ్జెక్ట్ టైప్, అంటే ఈ 2 ఆబ్జెక్ట్ టైప్స్ని యూజ్ చేసి కోడ్ని ఎలా రాయాలో చూపిస్తాను చూడండి. కాబట్టి ఈ కోడ్ని కంప్లీట్గా డిలీట్ చేసి ఇక్కడ dim ws1 యాజ్ వర్క్షీట్, dim ws2 యాజ్ వర్క్షీట్. ఇక్కడ నేను ws1 యాజ్ వర్క్షీట్, ws2 యాజ్ వర్క్షీట్ ఎందుకు ఇచ్చా అంటే ఇక్కడ కూడా మనం ఈ డేటాను కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఎలా అంటే ఈ డేటా ఏ షీట్లో ఉంది, ఎక్సెల్ బుక్ వర్క్షీట్లో ఉంది. ఎక్సెల్ బుక్ అనే వర్క్షీట్లోంచి ఈ డేటాని కాపీ చేసి మై బుక్ అనే షీట్లో అదే సెల్ రేంజ్లో సెల్ A1 నుంచి పేస్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం dim ws1 యాజ్ వర్క్షీట్, dim ws2, ws1 అనేది ఫస్ట్ వర్క్షీట్కి, ws2 అనేది సెకండ్ వర్క్షీట్కి. సెట్ ws1 ఈక్వల్ టు వర్క్షీట్స్. ఇక్కడ ఏ షీట్లోంచి డేటాను కాపీ చేస్తామో ఆ షీట్ నేమ్ ఏంటి, ఎక్సెల్ బుక్. నెక్స్ట్ సెట్ ws2 వర్క్షీట్స్. ఇక్కడ ఈ ఎక్సెల్ బుక్ అనే షీట్లోంచి డేటాను కాపీ చేసి ఏ షీట్లో పేస్ట్ చేస్తామో ఆ షీట్ నేమ్ ఏంటి, మై బుక్. ఇక్కడ ws1 డాట్ రేంజ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ వేరియబుల్ని తీసుకుంటాం. ఇక్కడ రేంజ్లో ఆ డేటా ఏ సెల్ రేంజ్లో ఉందో ఆ రేంజ్ A1 to B4 డాట్ కాపీ ws2 డాట్ రేంజ్. ఇక్కడ A1
పేస్ట్ స్పెషల్ ఎక్సెల్ పేస్ట్ ఆల్, ఇక్కడ అప్లికేషన్ కట్ కాపీ మోడ్ ఈక్వల్ టు వాల్స్. ఇప్పుడు ఈ కోడ్ని డైరెక్ట్గా రన్ చేస్తాను చూడండి. రన్ చూడండి, ఈ షీట్లోంచి ఈ డేటా కాపీ అయ్యి ఈ షీట్లో సెల్ A1 నుంచి పేస్ట్ అయింది. ఇప్పుడు ఈ కోడ్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎలా వర్క్ చేస్తుందో మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి. కాబట్టి ఇక్కడ నేను 1 లైన్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ws1 డాట్ సెలెక్ట్ ws2 డాట్ సెలెక్ట్. ఇక్కడ నేను ws1 డాట్ సెలెక్ట్ అండ్ ws2 డాట్ సెలెక్ట్ అని ఇచ్చాను. ఇదేం కంపల్సరీ ఏం కాదు ఇలా ఇవ్వడం. ఇక్కడ నేను ఇలా ఎందుకు ఇచ్చానంటే ఈ కోడ్ అనేది అంటే ఈ VBA కోడ్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎలా వర్క్ చేస్తుందో మీకు చూపించడానికి. ఇది కంపల్సరీ ఏం కాదు యాడ్ చేయడం. చూడండి, ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనం ఇక్కడ ఎక్సెల్ బుక్ అనే షీట్లోకి మూవ్ అవుతాం. చూడండి, ఫస్ట్ నెక్స్ట్ చూడండి మూవ్ అయ్యాం. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఈ సెల్ రేంజ్లో ఉన్న డేటా అనేది కాపీ అవుతుంది. చూడండి, కాపీ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మై బుక్ అనే షీట్లోకి మూవ్ అవుతాం. నెక్స్ట్ చూడండి మూవ్ అయ్యాం. ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే సెల్ A1 నుంచి కాపీ అయిన డేటా అనేది పేస్ట్ అవుతుంది. చూడండి, పేస్ట్ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే కాపీ అయిన డేటా సెలెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. ఇలా మనకి ఈ కంప్లీట్ కోడ్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఇలా వర్క్ చేస్తుంది. ఇలా మనకి VBA కోడింగ్లో ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది, అంటే ఇలా వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఎక్సెల్ VBA కోడింగ్లో ఆబ్జెక్ట్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.